మహారాష్ట్రలో వారందరికీ శ్రీ గురు చరిత్ర సుప్రసిద్ధం. ఆ దేశమంతా దత్తాత్రేయ భక్తులు దీనిని చదువుతూ ఉంటారు. కొందరు దీనిని నిత్యపారాయణ కూడా చేస్తారు. గురుచరిత్రను రచించిన వారు సరస్వతి గంగాధరుడు. గురుచరిత్రలో శ్రీపాదవల్లభ స్వామి యొక్క, నరసింహ సరస్వతి స్వామి యొక్క లీలలు, విచిత్ర చర్యలు వర్ణించబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్య అవతారాలు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయ్యగు శ్రీ ఎల్ఆర్ పంగార్కర్ అభిప్రాయం ప్రకారం ఈ రెండు అవతారాలు 14-15 శతాబ్దాలలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారాలు కూడా ఇందులో కలవు. నైజాం ఇలాకాలో శ్రీ మాణిక్య ప్రభువు, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోట్కర్ మహారాజ్ గారు, చివరికి అహ్మద్నగర్ జిల్లాలో షిరిడీలో శ్రీ సాయిబాబా ఈ మిగిలిన 3 అవతారాలు. బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. శ్రీ అక్కల్కోట్కర్ మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరి భక్తుల నమ్మకం కూడా. శ్రీ షిరిడి సాయిబాబా యొక్క చరిత్రను శ్రీ సాయి సచరిత్ర అనే గ్రంథ రూపంలో వ్రాయటం జరిగింది హేమాడ్ పంతు. ఆ గ్రంథాన్ని రోజుకొక అధ్యాయం చొప్పున ఇవాల్టి నుంచి మనం చెప్పుకుందాం. శ్రీ సాయి సచ్చరిత్రను హేమాడ్ పంతు గారు రాశారు. పూర్వ సాంప్రదాయానుసారం హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని గురుదేవతా స్తుతితో ప్రారంభించారు. ముందుగా విఘ్నేశ్వరుని స్మరిస్తూ ఆటంకాలను తొలగించి ఈ గ్రంథాన్ని జయప్రదంగా సాగునట్లు వేడుకొన్నారు. శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడు అని చెప్పుకుని వచ్చారు. తరువాత సరస్వతీదేవిని స్మరించి ఆమె తనను ఈ గ్రంథ రచనకు పురుకొల్పినందుకు నమస్కరిస్తూ శ్రీ సాయియే సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పారు. తరువాత సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా ప్రార్థించి శ్రీ స్వామియే త్రిమూర్తాత్మక స్వరూపులని, సమర్థ సద్గురువులని, వారు మనలను సంసారమను నదిని దాటించగలరని చెప్పారు. తరువాత తమ గృహదేవతయగు అంటే హేమాడ్ పంతు గారి యొక్క గృహదేవత అయిన నారాయణ అధినాథునకు నమస్కరించి వారి వంశ మూలపురుషుణ్ణి స్తోత్రం చేశారు. తరువాత వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించారు. అలాగే యజ్ఞవల్క్యుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సనక సనందనాథులు, సనత్కుమారుడు, సుకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వాసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను, నివృత్తి, జ్ఞానదేవు, సోపాను, ముక్తాబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితర అర్వాచీన యోగులను కూడా ప్రార్థించారు. తరువాత తమ పితామహుడైనటువంటి సదాశివునకు, తన తండ్రి రఘునాథునకు, కన్నతల్లికి, చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను. తరువాత పాఠకులకు నమస్కరిస్తూ తన గ్రంథమును ఏకాగ్ర చిత్తంతో పారాయణ చేయండని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమ్మగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని, ఈ ప్రపంచం మిథ్య అని, బ్రహ్మమే సత్యం అనే అనుభవాన్ని తనకు కలిగించే శక్తి వారికే కలదని చెప్తూ ఈ ప్రపంచంలో ఏ జీవి యందు పరమాత్ముడు నివసిస్తున్నాడో వారందరికీ నమస్కరించెను. హేమాడ్ పంతు శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క మొదటి అధ్యాయంలో తిరగలి విసురుట దాని వేదాంత తత్వాన్ని వివరించారు. హేమాడ్ పంతు గారు 1910వ సంవత్సరంలో ఒకనాటి ఉదయంన నేను షిరిడీలో మసీదులో ఉన్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళానని, అప్పుడు జరిగిన ఈ క్రింది విషయాలను గమనించి చాలా ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. బాబా ముఖ ప్రక్షాళనం కావించుకొని గోధుమల విసురుటకు సంసిద్ధుడగుచుండెను. వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగలి ఉంచిరి. చేటలో కొన్ని గోధుమలు పోసుకొని చొక్కా చేతులు పైకి మడిచి పిడికెడు చెప్పున గోధుమలు వేయుచు విసరసాగిరి. అది చూసి నాలో నేను, ఈ గోధుమ పిండిని బాబా ఏం చేయును? ఆయన ఎందుకు గోధుమలు విసురుచుండెను? వారు భిక్షాటనచే జీవించువారే కానీ వారికి గోధుమ పిండితో ఏం నిమిత్తము? వారికి పిండి నిల్వ చేయవలసిన అవసరం లేదే అని చింతించాను. అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇలాగే ఆశ్చర్యమగ్నులైరి. కానో మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండెను. ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను. ఆబాలగోపాలం ఈ వింత చర్యను చూచుటకై బాబా వద్దకు గుమిగూడిరి. 4 స్త్రీలు ఎలాగో సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి.
వారు తిరగలిపిడిని చేత్తో పట్టుకుని బాబా లీలలు పాడుతూ విసురుడు సాగించిరి. ఈ చర్యలు చూసి బాబాకు కోపం వచ్చెను, కానీ వారి ప్రేమకు భక్తికి మిగులు సంతోషించి చిరునవ్వు నవ్విరి. విసురునప్పుడు స్త్రీలు తమలో తాము ఇలా అనుకున్నారు: బాబాకు ఇల్లు పిల్లలు లేరు, ఆస్తిపాస్తులు లేవు. వారిపై ఆధారపడిన వారు, ఆయన పోషించవలసిన వారు ఎవరూ లేరు. వారు భిక్షాటనంచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకొనుటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు. అలాంటి పరిస్థితుల్లో బాబాకు గోధుమ పిండితో ఏం పని? బాబా మిక్కిలి దయార్ద్ర హృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు. ఈ విధంగా మనస్సును వేరువేరు విధాలు చింతిస్తూ పాడుచూ విసురుట మిగించి పిండిని 4 భాగాలు చేసి ఒక్కొక్కరు ఒక్కో భాగమును తీసుకున్నారు. అంతవరకు శాంతంగా గమనిస్తూ ఉన్న బాబా లేచి కోపంతో వారిని తిడుతూ ఇలా చెప్పాను: ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవరబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచుండిరి? మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి? ఏ కారణం చేత పిండిని తీసుకొని పోతున్నారు? సరే, ఇలా చెయ్యండి. ఈ పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దులపై చల్లండి. అది విని ఆ వనితలు ఆశ్చర్యపోయారు, సిగ్గుపడ్డారు. గుసగుసలాడుకొనుచు ఊరి సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లారు. నేను ఇదంతా చూసి షిరిడీ ప్రజలను బాబా చర్యను గురించి ప్రశ్నించాను. ఊరిలో కలరా జాడ్యం కలదని, దానిని శాంతింపచేయటానికి అది బాబా సాధనమని చెప్పారు. అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావని, వారు కలరాజాడ్యములను విసిరి ఊరికి అవతల పారద్రోసారని చెప్పారు. అప్పటి నుండి ఊరిలో కలరా తగ్గింది. గ్రామంలోని ప్రజలందరూ ఆనందించారు. ఇదంతయు విన్న నాకు మిక్కిలి సంతోషం కలిగాను. దీని గూఢార్థమును తెలుసుకొన కుతూహలం కలిగి గోధుమ పిండికి కలరాజాడ్యానికి సంబంధం ఏమిటని, ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధం ఏమిటి అని, ఒకటి ఇంకొక దాని నెట్లు శాంతింపచేసెను. ఇదంతయు అగోచరంగా తోచెను. అందుకే నేను తప్పక ఈ విషయాన్ని గూర్చి ఈ పుస్తకంలో వ్రాసి బాబా లీలను మనసారా పాడుకోవాలని నిశ్చయించుకున్నానని, ఈ లీలను చూసి ఇలా భావించుకొని హృదయానందపూరితుడైతినని, ఈ ప్రకారంగా బాబా చరిత్రను వ్రాయుటకు ప్రేరేపింపబడితినని, అలాగే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథము నిర్విఘ్నంగాను జయప్రదంగాను పూర్తయిందని హేమట్ పంత్ గారు చెప్పుకొచ్చారు. ఇక తిరగలి విసరడంలో వేదాంత తత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తిరగలి విసురుటను గూర్చి షిరిడీ ప్రజలనుకున్న రీతియే కాక దానిలో వేదాంత భావం కూడా కలదు. సాయిబాబా షిరిడీ యందు సుమారు 60 సంవత్సరాలు జీవించారు. ఆ నివసించిన కాలమంతా వారు తిరగలి విసురుచూనే ఉన్నారు. నిత్యం వారు విసిరేవి గోధుమలు కావు, భక్తుల యొక్క పాపాలు, మనోవిచారాలు మొదలగునవి. తిరగలి యొక్క క్రిందిరాయి కర్మ, పైరాయి భక్తి. చేతితో పట్టుకున్న పిడి జ్ఞానము. జ్ఞానోదయమునకు కానీ ఆత్మ సాక్షారానికి కానీ మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయాలి. ఆ తరువాత త్రిగుణరాహిత్యాన్ని పొందాలి, అహంకారాన్ని చంపుకోవాలి. ఇది వినగానే కబీర్ కథ జ్ఞప్తికి వచ్చి హేమట్ పంత్ గారు ఇక్కడ రాశారు. ఒకనాడు స్త్రీ ఒక ఆవిడ తిరుగలిలో ధాన్యాన్ని వేసి విసురుచుందంట. దానిని చూసి కబీరు ఏడవసాగాను. నిపత నిరంజనుడు అనే ఒక యోగి పుంగవుడు అది చూసి కారణం అడగగా కబీర్ ఇలా చెప్పాను: నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమును తిరగల్లో విసరబడదను కదా. దానికి నిపత నిరంజనుడు ఇలా బదులు చెప్పాను: భయం లేదు, తిరగలి పిడిని గట్టిగా పట్టుకో, అంటే జ్ఞానాన్ని వదలొద్దు. నేను ఎట్లు గట్టిగా పట్టుకున్నానో నీవు అలాగే చెయ్యి. మనస్సును కేంద్రీకరించు, దూరంగా పోనివ్వకు. అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖం కానిమ్ము, నీవు తప్పక రక్షింపబడదవు అని కబీరు గారికి నిపత నిరంజనుడు చెప్పాడట. ఈ అధ్యాయంలో ఈ కథతో మొదటి అధ్యాయాన్ని పూర్తి చేశారు హేమట్ పంత్ గారు. ఇక రేపటి వీడియోలో 2వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. ఈ సచరిత్ర చెప్పడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్లో పుస్తకాలు చదవటానికి కూడా ఎవ్వరికీ తీరిక అనేది దొరకటం లేదు. కానీ ఇలా ఈ వీడియో వినడం వల్ల కొంచెం ఆ బాబా గారి యొక్క లీలలను గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది అనే కారణం వల్ల ఈ సచ్చరిత్రను చెప్పడం ప్రారంభిస్తున్నాను. మొదటి అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. రేపు 2వ అధ్యాయంలో కలుసుకుందాం.